ఆత్మీయ స్వరూపులారా, మీరు గమనించినట్లయితే సమాజాన్ని, మీ బంధువుల్ని, మీకు దగ్గర ఉన్న వాళ్ళని, మీ ఊర్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు గమనించినట్లయితే కొంతమందికి ఆస్తి కూడుతూ ఉంటుంది, కొంతమందికి ఆస్తి పోతూ ఉంటుంది. నిజమా కాదా? కొంతమందికి వారు ఏ జాగ్రత్తలు పాటించకపోయినా ఆరోగ్యంగా ఉంటారు, కొంతమంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. కొంతమంది 80 ఏళ్ళు 85 ఏళ్ళు వచ్చినా అంత కూడా రిమార్క్ లేకుండా జీవిస్తూ ఉంటారు. కొంతమంది 20లోనో 30లోనో 40లోనో పోతూ ఉంటారు. నిజమా కాదా? మీరు గమనిస్తే ఎవరైనా సరే మనం ఏమనుకుంటామంటే ఒకరు ఎదుగుతూ ఉన్నారు అంటే కన్నా ఆస్తి రూపంగా కానీ, సంతాన రూపంగా కానీ, కీర్తి రూపంగా కానీ ఎదుగుతూ ఉంటే ఏమంటామంటే పెట్టి పుట్టాడండి అంటాం. ఏదో ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నాడు అని అంటాం. అది అంటామా లేదా? మీ పక్క కూడా అదే అంటారు కదా, ఎక్కడైనా అదే అంటారు. మరి కలిసి వస్తే ఏమో చేసుకున్న పుణ్యం అంటాం కదా, మరి కలిసి రాకపోతే అప్పుడేమనాలి? చేసుకున్న పాపం, అంతే కదా అనాలి. కలిసి వస్తే చేసుకున్న పుణ్యం, కలిసి రాకపోతే చేసుకున్న పాపం. ఎప్పుడు చేసుకున్న పాపం? చాలా మంది నాతో అన్నారు, మాకు తెలిసి మేమేం పాపం చేయలేదండి, మేము ధర్మంగానే జీవిస్తూ ఉన్నాం, మరి అయినా కూడా మాకు కష్టాలు వస్తున్నాయి ఎందుకని అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ పాప పుణ్యాల చిట్ట తెలుసుకుంటే మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దాన్ని నేను మాట్లాడుతూ ఉన్నా, పాప పుణ్యాల గురించి. ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ 2 ముక్కలు చెవిలో వేసుకుంటే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ విషయాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనకు తెలిసినంత వరకు గిడ్డయ్య అనుకోండి, మనకు తెలిసి ఏమనుకుంటామంటే గిడ్డయ్య అనేవారు వాళ్ళ అమ్మ నాన్న పేర్లు చెప్పి పలానా ఆయన కొడుకు అంటాం, వీరి పేరు చెప్పి వీళ్ళ పలానా తల్లిదండ్రులకు పుట్టాడు అంటాం, నా పేరు చెప్పి పలానా తల్లిదండ్రులకు పుట్టాడు అంటాం. మనకు తెలిసినంత మంది లెక్క ఎడవరకే. అమ్మ నాన్నకి పుట్టాము, చదువుకున్నాము, పెరుగుతూ ఉన్నాము, ఉద్యోగం వస్తే చేశాము, ఆస్తులు వస్తే సంపాదించాము, ఇక్కడ వరకే లెక్క తెలుసు. కానీ వాస్తవానికి ఈ లెక్క ఇప్పటిది కాదు, ఇప్పటి లెక్క కాదు ఇది. ఇప్పటి లెక్కల వరకు అంచనా వేస్తే మీకు ఏ సమాధానం దొరకదు. అందువల్ల ఎక్కడి నుంచి లెక్క వేయాలో భగవద్గీత చెప్పింది. ఈ ఆత్మ అనేది ఒకటి ఉంటుంది ఈ శరీరం లోపల, దానికి చావు లేదు, అది ఎన్నో జన్మలుగా వస్తూ ఉంది అని అంటారు కదా. కాబట్టి ఎన్నో జన్మలుగా వచ్చేటువంటి ఆత్మ నా శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో జన్మలుగా చేసినటువంటి పాప పుణ్యాలు కూడా నాతో వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయి కదా. కాబట్టి మనకు ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంకు పేరు కర్మల బ్యాంక్ అంటారు దాన్ని. కర్మల బ్యాంక్ అంటే అందులో 3 రకాల కర్మలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలు అవసరంలే, నేను సింపుల్ గా చెప్తా. నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు భగవంతుడు నాతో పాటు ఆ బ్యాంకులో నుంచి కొన్ని పంపించాడు కూడా, తీసుకుపోరా నాయన నువ్వు సంపాదించుకున్నది ఆస్తిని. ఈ శరీరానికి సంబంధించి కొంత అకౌంట్ ఇచ్చేస్తాడు, కొంత పాపాలు కొంత పుణ్యాలు. కాబట్టి పాపాలు కొన్ని వస్తాయి, పుణ్యాలు కొన్ని వస్తాయి. పుణ్యాలు తాలూకా వచ్చేటివే ఇవన్నీ, ఈ ఆస్తులు, అంతస్తులు, కీర్తి, సేవకులు, ఆరోగ్యము, ఇదంతా పుణ్యం తాలూకు వస్తాయి. ఎప్పుడు పుణ్యం? ఇది గత జన్మల్లో చేసుకున్నవి. మరి ఈ జన్మలో చేసుకున్నవి రావుగా, ఇవి కూడా వస్తాయి. ఆ తర్వాత పాపాలకి ఏమొస్తాయి? పాపాలకి ఏమొస్తాయి? పుట్టుకతోనే వస్తాయి మొదలు, పుట్టుకతోనే మొదలవుద్ది పాపం. ఎందుకంటే ఒక తాగుబోతు ఇంట్లో పుట్టాడు అనుకోండి, మొదలైనట్టే కదా. తాగుబోతు తండ్రి అయిపోయింది ఇంకా వాడు. లేదు రోడ్డు మీద భిక్షగాడికి పుట్టాడు అనుకోండి, అయిపోయింది ఇంకా. లేదు ఒక సినిమా యాక్టర్ పుట్టాడు అనుకోండి, మారిపోయింది జీవితం. మన పుట్టుకే నిర్ణయించేస్తుంది చిట్టా మొత్తం. ఈరోజు ఒక సినిమా యాక్టర్ ఇంట్లో బిడ్డ పుట్టాడు అనుకోండి, వాడు పుట్టుకతోనే కోటీశ్వరుడుగా పుట్టాడు, అవునా? రోడ్డు పక్కన ఉండేటువంటి ఒక భిక్షగాడికి బిడ్డ పుట్టాడు అనుకోండి, వాడు పుట్టుక దరిద్రంతో మొదలవుద్ది. కాబట్టి పుట్టుక నిర్ణయించేసింది. మనం ఏ తల్లిదండ్రులకు పుట్టాలో కూడా మన చేతుల్లో లేదని మీకు తెలుసు కదా. ఏ తల్లిదండ్రులకు పుట్టాలన్నది కూడా మనకు ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. ఆ ప్రకారం పుట్టేశాము. అసలు ఆ తర్వాత చదువులు అంతా అయిన తర్వాత జీవితంలో మలుపు ఏంటంటే భార్యాభర్తలు దొరకడం. ఇదంతా పాపపుణ్యాలు చెట్టానే. అదృష్టం బాగుంటే మంచి భార్య వస్తుంది, బాగలేకపోతే గయ్యాలి భార్య వస్తుంది.
అదృష్టం బాగుంటే మంచి భర్త వస్తాడు, బాగలేకపోతే దారుణమైన వాడు వస్తాడు. వాడితో జీవితకాలం బాధపడే వాళ్ళు ఉన్నారా లేదా? ఎంతో ఘనంగా వైభవంగా పెళ్లి చేసి 10 లక్షలు కట్నం తగ్గిందని యాసిడ్ పోసి చంపేసిన వాళ్ళు లేరా? పెళ్ళేమో అద్భుతంగా చేశారు, వాడు 10 లక్షలు తక్కువ వచ్చింది చంపేశారు. అత్తమామ కలిసి చంపేసిన వాళ్ళు లేరా? అంటే అర్థం ఏంటంటే, నువ్వు ముహూర్తం పెట్టి పెళ్లి చేసినా, అద్భుతంగా పెళ్లి చేసినా నీ కర్మ నిన్ను విడిచిపెట్టడంలే. అలాగైతే కనుక మీరు వాదించవచ్చు. బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, పూజారి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా పూజారి, నువ్వు పెట్టిన ముహూర్తానికే కదా మా వాడు తాలిబొట్టు కట్టాడు, నువ్వు మంచి ముహూర్తం అన్నావు కదా, సీతారాముల ముహూర్తం అన్నావు కదా, మరి నా బిడ్డకి అంత వైభవంగా పెళ్లి చేస్తే వాడు చంపేశాడు, నీ ముహూర్తంలో దోషం ఉందని అడిగి చూడండి ఒకసారి. ఆయన అంటాడు, నా ముహూర్తంలో దోషం లేదమ్మా, రాతలో ఉంది దోషం అంటాడు. అర్థమైంది కదా? అంటే అర్థం ఏంటి అంటే, మన జీవితంలో జరిగే ప్రతిదీ దేనికో ముడిపడి ఉంది. ఆ దేనికి అంటే పూర్వజన్మల కర్మలు, పూర్వజన్మల సంస్కారాలు. ఇప్పుడు ఆడొక పాప ఉంది, ఏడో పాప ఉంది, వీళ్ళిద్దరి జీవితం ఒకటిగానే ఉంటుందని చెప్పగలరా మీరు? మీకే 2 బిడ్డలు పుట్టారు, మీ 2 తల్లిదండ్రులు మీ ఇద్దరికే పుట్టారు, వీళ్ళిద్దరు భవిష్యత్తు ఒకే రకంగా ఉంటుందని చెప్పగలరా మీరు? చెప్పలేరు. పుట్టడం మీకు పుట్టారు, కానీ ఖాతా ఎక్కడి నుంచో మొదలైంది కదా. కాబట్టి ఈ బిడ్డ ఏదో చేసుకొచ్చింది, ఆ బిడ్డ ఏదో చేసుకొచ్చింది, వాళ్ళ బట్టవాడ వేరేగా ఉంటుంది. అందువల్లనే ఏమండి, తెలుసో తెలియకో ఏం చేసామో మాకు తెలియదు, ఇప్పుడు ఏదైనా మార్చుకునేదానికి అవకాశం ఉందా అని అడిగితే, ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు అర్థమవుద్ది. పర్లేదులేండి ఉండనండి, ఏమవుద్ది అంటే కదా, మీరు లేచి వెళ్ళిపోవచ్చు, నేను లేచి వెళ్ళిపోవచ్చు, భోజనం చేయొచ్చు. ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే, గతం గత అయిపోయింది, నువ్వు వెనక్కి వెళ్ళి మార్చలేవు. మరలా వెనక్కి వెళ్ళిపోయి ఆ జన్మలో పుణ్యాలు చేసేసి పుణ్యరాశిని పెంచలేవు. ఇప్పుడు నీకున్న అవకాశం ఏంటంటే, ఇప్పుడు ఏ గృహంలో అయితే నీవు ఉంటున్నావో, ఏ బంధువులతో అయితే నువ్వు ఉంటున్నావో, బాంధవ్యాలతో ఉంటున్నావో, వాటికి సంబంధించి కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే, ఒకవేళ నీ గతంలో ఏదైనా తేడా ఉన్నా కూడా మారే అవకాశం ఉంటుంది అన్నది ఇప్పుడు నేను 2 నిమిషాలు మాట్లాడతాను మీతో. మీరు సిద్ధంగా ఉండి మార్చుకునే అవకాశం ఉంటే గనక, మేము మార్చుకుంటామంటే గనక, భగవంతుడిని నమ్ముతామంటే గనక, అందువల్ల ఒక 5-6 విషయాలు మీరు గమనించినట్లయితే, మనం ఎలా జీవిస్తున్నామన్న దాన్ని బట్టి మన రాత మారుతుంది. ఒకవేళ తప్పులు జరుగున్న గతంలో, అదేవిధంగా మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ ఇల్లు ఎలా ఉంది అన్న దాన్ని బట్టి రాత మారుతుంది. అదేవిధంగా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు అన్న దాన్ని బట్టి కూడా రాత మారుతుంది. కాబట్టి ఒక 5-6 విషయాలు మాట్లాడితే మీరు మార్చుకునే అవకాశం ఉంటే, బాగా లేకుంటే ఒకవేళ, ఏమండి నేను పట్టిందల్లా బంగారం కావడం లేదు, మాకు సమస్యలు పోవడం లేదు, ఇంకా ఉన్నాయి, ఏదో సమస్యలు ఉన్నాయి, ఏదో బాధలు ఉన్నాయని మీరు అనుకుంటే కనుక ప్రయత్నించి చూడండి. ఈ 5-6 విషయాలు మార్చడం ద్వారా అలా ప్రయత్నించి చూసినట్లయితే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఆత్మీయ స్వరూపులారా, మొట్టమొదట గృహంలో ఎక్కడైతే మీరు నివసిస్తూ ఉన్నారో ఆ గృహానికి 4 క్వాలిటీస్ ఉండాలి, 4 లక్షణాలు. గృహానికి ఉండడం అంటే అదేమన్నా జీవే? అదేమన్నా గృహం ఏమన్నా జీవే? అది మాట్లాడుతుందా? గృహం మాట్లాడుతుందా? ఇల్లు మాట్లాడుతుందా? మాట్లాడదు. గృహానికి ఆ లక్షణాలు ఉండాలంటే అర్థం ఏంటంటే, ఆ గృహంలో ఉండేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో, బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి ఆ లక్షణాలు ఉండాలని అర్థం. శాస్త్రం ఇంకా ఏం చెప్పిందంటే, భర్తను కూడా తీసి పక్కన పెట్టింది, ఆయన కూడా పక్కన తీసి పెట్టి, ఇంటికి దీపం ఎవరమ్మా? మరి మీరు కొట్టద్దా మాట వాళ్ళని? ఏమంటే నేను ఒక్కదాన్నేనా బాధ్యత, ఆయనకి బాధ్యత లేదా అనాలి. కానీ వాస్తవానికి శాస్త్రం మీకే పెద్దపీట వేసింది. ఇల్లాలని చూసి ఇల్లు చూడమన్నారా? ఇల్లుని చూసి ఇల్లాలని చూడమన్నారా? చూసి ఎవరిని చూడాలి ముందు? ఇల్లాలా? మీకు విన్న సామెతే కదా, ఇల్లు చూడు ఇల్లాలు చూడు అంటారు. అంటే ఇల్లు చూస్తే ఆ ఇల్లాలు ఎలాంటిదో తెలుస్తుంది. అంటే మొట్టమొదట ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇంట్లో దైవం ఉందా లేదా 5 నిమిషాల్లో చెప్పవచ్చు. ఎవరైనా ఇంటికి వెళ్తే కొన్ని ఇళ్లలో ఒక క్షణం కూడా ఉండలేరు, ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అనిపిస్తుంది. ఆ ఇల్లు మొత్తం నెగటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది. ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా మనం ఉండలేం.
ఆ ఇంట్లో నివసించే వాళ్ళకి మనశ్శాంతి ఉండే అవకాశం కూడా లేదు. మరి ఎందుకు అలా జరుగుతుంది అంటే కనుక ఆ ఇంట్లో ఉండవలసినటువంటి 4 లక్షణాలు లేవు అని అర్థం. ఆ 4 లక్షణాల్లో మొట్టమొదటిది భక్తి. ఏ ఇల్లాలైతే భక్తితో ఉంటుందో, తన భర్తని తన బిడ్డల్ని భక్తికి ముడిపెడుతుందో ఆ ఇల్లు స్వర్గధామం అవుతుంది, ఆ ఇల్లు ఆలయం అవుతుంది, ఆ ఇల్లు లక్ష్మీదేవికి నిలయం అవుతుంది. ఆ ఇంట్లో ఎక్కడ అనారోగ్యం కానీ అలాంటివి ఉండవు. మరి భక్తి ఉంది కదండి, మా ఇంట్లో పూజా మందిరం ఉంది, మీరు రావాలంటే చూడండి మా ఇంట్లో పటాలన్నీ ఉన్నాయి అని అంటాం కదా. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి అంటే ఏంటి అంటే వేకోజామునే లెయ్యాలి, స్నానం చేయాలి, దీపం పెట్టాలి. కానీ మనకి ఏకోజాము ఎప్పుడో తెలుసా? 7కో 8కో, కొంతమందికి 9కి కూడా, ఆ 12 కూడా దీపం పెట్టేసరికి ఆ ఇంట్లో నువ్వు ఏం చేసినా నీ అదృష్టం కొద్ది డబ్బు కొడుతుందేమో గానీ ఆ పుణ్యరాశి పోయిందంటే, ఖర్చు అయిపోయిందంటే కనుక అక్కడి నుంచి నీ కష్టాలు మొదలవుతాయి. ఇలాంటి వాళ్ళని ఏమంటామంటే వాళ్ళు పేరుకు మాత్రమే పూజా మందిరం ఉంది కానీ వాస్తవానికి అక్కడ దైవత్వం లేదు. ఆ దైవత్వాన్ని నింపాలి, భక్తితో ఉండాలి, పిల్లలకి భక్తి నేర్పించాలి, పిల్లల్ని బందిరాళ్ళకి తీసుకెళ్ళాలి, గుడులకు తీసుకెళ్ళాలి. అది పిల్లల్ని బాధ్యతగా చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే ఆ పిల్లల్ని తీసుకెళ్లి మొబైల్ ఇచ్చేస్తూ ఉన్నాం, వాళ్ళు మొబైల్ చూసుకుంటూ ఉంటారు, పిల్లల్ని గాలికి వదిలేస్తారు. ఇది మానుకోవాలి ఒకటి. రెండవది, ఆ ఇంట్లో ప్రేమ ఉండాలి ఎక్కువ. ప్రేమ అంటే తెలుసు కదా, ఎక్కడ ద్వేషాలు, కోపాలు, కుట్రలు, శత్రుత్వాలు, పగలు, ప్రతీకారాలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవేమీ లేకుండా భార్యాభర్తలు ఏ ఇంట్లో అయితే ప్రశాంతంగా నవ్వుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీ కళ ఉంటుంది. అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఆ లక్ష్మీ కళ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ చిరునవ్వులోంచి వస్తుంది. నేను కొంతమంది ఇళ్ళాలను చూస్తాను, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు ప్రశాంతంగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకొంతమందిని చూశాను, ఎప్పుడు ఆ పక్కింటి వాళ్ళ గురించో వీళ్ళ గురించో వాళ్ళ గురించో వాళ్ళు ఎప్పుడు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళ గురించి ద్వేషిస్తూ ఉంటారు. ఇలా ఉదాహరణకి గిడ్డయ్య గారు ఇల్లు కట్టాడు అనుకోండి, ఆయనకి ఏమయ్యా కడతాడా అని చెప్పి ఆయన ద్వేషించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకో తమాషా ఏంటంటే ద్వేషిస్తే పర్లే, ఈ కార్యక్రమానికి వచ్చి కూడా ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఈ కార్యక్రమంలో తిన్న తర్వాత కూడా అక్కడికి పోయి ఎంతకాలం చూస్తాం కానీ రా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదం. అలాంటి వాళ్ళని దూరంగా పెట్టుకోవడం మేలు, కానీ తీసుకొచ్చి విందు పెట్టామంటే ఆ ఉండడం కూడా పోతుంది కొద్దిగా. కాబట్టి ఎవరైతే మన చెడు కోరతారో వాళ్ళని దూరంగా పెట్టుకోవాలి, పగ ప్రతీకారం ఉండే వాళ్ళని దూరంగా పెట్టుకోవాలి. ఆ ఇల్లాలు, ఆ భర్త భార్య పిల్లలు ప్రేమమూర్తులుగా ఉంటే లక్ష్మీదేవి అద్భుతంగా మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఎప్పుడు ఈశ్వరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడును అన్నారు కదా, అలానే కుటుంబంలో కూడా ఎప్పుడు ఏడుపు ముఖం వేసుకొని ఎప్పుడు సీరియస్ మెయింటైన్ చేస్తూ, అదేదో మళ్ళీ చెప్తుంటారు సామెత, నొసలు వెక్కిరిస్తుందట. అలా ఎప్పుడు సీరియస్ గా ఉండే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండే సాహసం చేయదు. ఎందుకంటే ఆమె కూడా చిరాకు కదా, ఆమె ఎప్పుడు పాపం భర్త సేవ చేసుకుంటూ కూర్చుంటది పాల సముద్రం మీద. ఈ ఏడుపు మొహాలు ఏడు చూస్తుంది ఆమె. నాకు ఇక్కడ ఉండేదానికంటే ఆయన దగ్గరికి వెళ్ళి సేవ చేసుకుంటే పోతే వెళ్ళిపోద్ది అంతే. కాబట్టి అది ఆ ప్రేమ ఉందో లేదో చెక్ చేసుకోండి, మీరు ప్రేమతో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. మూడోది శాంతి. మూడో లక్షణం ఏంటమ్మా? శాంతితో ఉండాలి. అలజడి, టెన్షన్, ఒక్కొక్కరి చిన్న సామాన్యమైన టెన్షన్ కాదు. ఆ టెన్షన్ అనేది జీవితంలో వచ్చే టెన్షన్ ఒకటైతే కొనుక్కునేది ఒకటి ఉంటుంది. మీకు తెలుసా, టెన్షన్ కూడా కొనుక్కుంటారు. టీవీ డబ్బు కడితే చాలు, మీకు సీరియల్ వస్తాయి కదా, సీరియల్లో ఉండేదంతా టెన్షనే. మీ ఇంట్లో ఉండే టెన్షన్ చాలక ఆ సీరియల్లో ఉండే టెన్షన్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరి ఆ సీరియల్ చూసి అందులో ఉండే టెన్షన్ అంతా ఎత్తినేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా శాంతితో ఉండాలి. ఎవరైతే ప్రశాంతంగా ఉండగలరో, ఏ ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉంటుందో ఆ ఇల్లు లక్ష్మీదేవికి నిలయం అవుతుంది. అలా కాకుండా ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఆ ఇంట్లోంచి లక్ష్మి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తూ ఉంటది. కాబట్టి శాంతితో ఉందా లేదా ఇల్లు చూడండి. అందువలనే భక్తి, ప్రేమ, శాంతి 3 చెప్పాను నేను. ఇంకా మా శాస్త్రం ఏం చెప్తుందంటే, ఏ ఇల్లు అయితే అపరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కొంత ఇళ్ళకి పోండి,
ఆ మూల బూజు ఉంటుంది. వాళ్ళు చూస్తూనే ఉంటారు, కొట్టలేరు. కొట్టియచ్చు కదా, కొట్టలేరు. కొట్టాలన్నా మీ వల్ల కాదు. ఆ బూజు అలానే ఉంటది. ఎప్పుడో భోగి పండుగ వచ్చినప్పుడు దాని సంగతి చూద్దాం అంటారు. అది మాయ. అంటే లక్ష్మీదేవిని ఎప్పుడెప్పుడు తరిమేద్దామా అని మాయ కనిపెట్టుకొని ఉంటది. అది గుమ్మం కాడే ఉంటది. అది మిమ్మల్ని నిన్ను చాలా దారుణంగా పట్టేసి ఉంటది. గుమ్మం కాడే ఉంటది. అదేవిధంగా బల్బు కాలిపోయి ఉంటది. కాలిపోయిన బల్బు ఉంటే వెంటనే మార్చొచ్చు కదా, మార్చలేము. ఖాళీ హోల్డర్లు ఉంటాయి, మార్చలేము. కొన్ని వస్తువులు ఉంటాయి ఇంట్లో, పాడైపోయిన వస్తువులు, అవి మార్చలేము. అందువల్లనే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి బద్దకస్తులకి భోగి పండుగ దాన్ని పెట్టారు. ఆ భోగి పండుగ రోజైనా తీసుకొచ్చి దాంట్లో ఏంట్రా తగలబెట్టండి అని. కానీ వాస్తవానికి ఏ ఇల్లు అయితే పరిశుభ్రతతో నిండి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటది. ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పరిశుభ్రతే లక్ష్మీదేవి. పరమాత్మ అంతే. పరిశుభ్రతే పరమాత్ముడు, పరిశుభ్రతే లక్ష్మీదేవి. అది లేకుండా ఉన్నట్లయితే చాలా ఇబ్బంది అవుద్ది. మనం కూడా పరిశుభ్రంగా ఉండాలి. నేను ఒకటే చెప్తున్నా, లక్ష్మీదేవిని ఇంట్లో రప్పించుకునే ప్రయత్నం చేయండి. ఉన్న లక్ష్మిని బయటికి పంపించే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే అష్టైశ్వర్యాలు అంటాం మనం. అష్టైశ్వర్యాలు. అదేవిధంగా పూజారి దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అంటాడు కదా. అది దీవెనల్లో ఉండదు. అలా దీవెనల్లో ఉండే పని అయితే అలా దీవించుకొని వెళ్ళిన వారు కూడా యాక్సిడెంట్ పాలైన వాళ్ళు ఉన్నారు కదా. తిరుమలకి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్ అయిన వాళ్ళు లేరా? ఎంతో మంది ఉన్నారు. కాబట్టి పూజారి గారు అలా నెత్తిని చేపెట్టి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అంటే నీ జీవితం మారిపోతుందంటే అబద్ధం. నీ జీవన విధానంలోనే మారాలి జీవితం. నీ మనస వాచ కర్మన నువ్వు చేసే పనుల్లో మారాలి. నీ మనసులో శత్రుత్వాలు, మనో మాలిన్యాలు ఉండకూడదు. అదేవిధంగా నీ మాట అద్భుతంగా ఉండాలి. ఈరోజు స్టేజ్ మీదకి వచ్చారు, వీరందరూ గిడ్డే గురించో ఇవ గురించో మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటంటే ఆయన మాట మంచిది, ఆయన మనసు మంచిది, ఆయన చేతలు మంచివి. కాబట్టి భగవంతుడు అలా కలిసి వచ్చేలాగా చేస్తూ ఉంటాడు. కాబట్టి మనస వాచ కర్మన ధర్మబద్ధంగా జీవించినప్పుడు, ధర్మానికి వ్యతిరేకంగా జీవించకుండా ఉండగలిగినప్పుడు నీవు నీ కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. అద్భుతంగా నీ జీవితం ఉంటుంది. నీ జీవితమే కాదు, నీ బిడ్డల జీవితం కూడా మారిపోతుంది. ఎందుకంటే అధర్మంగా నడిచేటువంటి తల్లిదండ్రులు బిడ్డలకి ఆస్తులు సంపాదించవచ్చేమో కానీ ఆ ఆస్తుల్ని వాడు అరసెకండ్లో పోగొడతాడు. అధర్మంగా వచ్చిన డబ్బు అధర్మంగానే పోతుంది. మనం అనుకుంటాం లేదు లేదండి వాడు దుర్మార్గుడు బాగా కూడబెడుతున్నాడని. అది ఏముండవు. భగవంతుడి లెక్కలు వేరే ఉంటాయి. వాటన్నిటికీ వడ్డీతో సహా లాగేస్తాడు ఆయన. ధర్మం పనిచేస్తుంది. అధర్మంగా సంపాదించిన డబ్బు ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది. అందుకనే కొంతమంది అధర్మంగా వచ్చిన డబ్బుల్లో కొంత షేర్ భగవంతుడికి ఇచ్చేస్తారు. కానీ భగవంతుడికి ఇంకో లెక్క ఉంది. అదేంటంటే ఆయన అధర్మం సొమ్ము అయినా సరే ఉండిలో వేసినప్పుడు ఆ అధర్మం సొమ్ము ఎవరెవరికి చెందిందో వారందరికీ ఖాతాల్లోకి పుణ్యం వెళ్ళిపోతుంది. కాబట్టి అది ఇవ్వలేంలే, వాడు అధర్మంగా సంపాదించినా డబ్బులు వచ్చేస్తాయి, లెక్క వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే భగవంతుడిని నమ్మడం, ధర్మాన్ని నమ్మడం, నిన్ను నువ్వు నమ్మడం, శాస్త్రాన్ని నమ్మడం, గురువుని నమ్మడం, ఎవరైతే ఇలా ఉంటారో వారి జీవితం ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది అని చెప్తూ నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ.